భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రోడ్లు, ఇండ్లు మంచుతో కప్పుకుపోయాయి. కనుచూపు మేర మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే -డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. అందాల శ్రీనగర్ లో ఉష్ణోగ్రతలు -4 డిగ్రీల సెల్సియస్ కి పడిపోయినట్లు చెప్పారు అధికారులు. దక్షిణ కశ్మీర్ లోని షోపియన్ లో -5.1 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పుల్వామాలోనూ ఉష్ణోగ్రతలకు దారుణంగా పడిపోయాయి. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్ లో ఉష్ణోగ్రతలు -4 డిగ్రీల సెల్సియస్ గా నమోదవగా, ఉత్తర కశ్మీర్ లోని గుల్మార్గ్ లో కనిష్టంగా -1.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. టెంపరేచర్స్ పడిపోవడంతో వ్యాలీ వ్యాప్తంగా సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. మొత్తంగా అందాల కశ్మీర్ చలి గుప్పిట్లో వణుకుతోంది. మరోవైపు టూరిస్టులు శ్రీనగర్ కి క్యూ కడుతున్నారు. అంతేకాదు, వింటర్ సీజన్ లో స్వెటర్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. టూరిస్టుల అవసరాలు ఇక్కడి వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతోంది. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రోడ్లు, ఇండ్లు మంచుతో కప్పుకుపోయాయి. కనుచూపు మేర మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే -డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. అందాల శ్రీనగర్ లో ఉష్ణోగ్రతలు -4 డిగ్రీల సెల్సియస్ కి పడిపోయినట్లు చెప్పారు అధికారులు. దక్షిణ కశ్మీర్ లోని పోషియన్ లో -5.1 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పుల్వామాలోనూ ఉష్ణోగ్రతలకు దారుణంగా పడిపోయాయి. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్ లో ఉష్ణోగ్రతలు -4 డిగ్రీల సెల్సియస్ గా నమోదవగా, ఉత్తర కశ్మీర్ లోని గుల్మార్గ్ లో కనిష్టంగా -1.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. టెంపరేచర్స్ పడిపోవడంతో వ్యాలీ వ్యాప్తంగా సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. మొత్తంగా అందాల కశ్మీర్ చలి గుప్పిట్లో వణుకుతోంది. మరోవైపు టూరిస్టులు శ్రీనగర్ కి క్యూ కడుతున్నారు. అంతేకాదు, వింటర్ సీజన్ లో స్వెటర్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. టూరిస్టుల అవసరాలు ఇక్కడి వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతోంది. एकदम ठंड ज़्यादा है, -3 डिग्री में, और मौसम भी बहुत सुहाना लग रहा है. दिल भी खुश हो रहा है. और आप भी आए, यहाँ का एंजॉय लें और यहाँ के नज़ारे देखें. बहुत खूबसूरत नज़ारे हैं. ठंड के लिए देखो जैकेट लगेगा आपको, ऐसे शौक. उसके बाद में आपको ये एक चीज़ लगेंगी. आप देखो जैसा भी आपको करते आते हैं. हाँ ज़रूर, यहाँ पर आओ, एंजॉय करो, मौसम के मज़े लो. यहाँ पे माइनस चल रहा है अभी, क्योंकि ये मौसम स्पेशली टूरिस्ट के लिए बेस्ट है. क्योंकि बाहर में बहुत जो गर्मी होता है वो आना चाहिए. इस मौसम का एंजॉय करना चाहिए टूरिस्ट. क्योंकि यहाँ पे अभी रात भर माइनस भी हो रहा है, सुबह के टाइम में भी माइनस ही चल रहा है. अभी तक माइनस ही चल रहा है. क्योंकि यहाँ पे ऐसे कपड़े ज़रूरी पहनना पड़ता है हम लोगों को. क्योंकि हम लोगों को आदत है फेरन लगाना पड़ता है, ऐसे टोपी लगाना पड़ता है, ग्लव्स ज़रूरी होना चाहिए. जो भी टूरिस्ट आए उनको ग्लव्स ज़रूरी होना चाहिए. क्योंकि वो हम तो बिना ग्लव्स का चला सकते हैं, क्योंकि हमको मालूम है ठंड कैसे रोकना है. टूरिस्ट के लिए ये मौसम बहुत बेस्ट है. हाँ, वो ठंड की वजह ये है कि यहाँ पे जो नवंबर एंडिंग नवंबर से स्टार्टिंग ठंड हो जाती है. और मार्च के बाद जो अप्रैल मई रहता है उसमें ख़त्म होती है बाद में. हाँ जी, तब तक ये ठंडी का मौसम यहाँ पे रहता है, ज़्यादा ठंडी रहती है यहाँ. बस उस टाइम अंदर बैठते हैं हम. हाँ, जंगल से लकड़ी हो जाती है. हो जाती है, सभी हो जाती है, पहले ही हो जाती है. हाँ जी, वो पहले ही हो जाती है सारी. हाँ जी. हाँ जी. अभी कितनी ठंड है? अभी मेरे को लगता है कोई -डिग्री डिग्री होगी. हाँ जी, माइनस में. पानी जो जम गया है, पानी जम रहा है, दिन ब दिन जमते जा रहा है जी. हाँ, कम से कम 6 महीना मेरे को लगता है. 6 महीना बहुत ठंड का सामना करना पड़ता है. हाँ जी, ये रास्ता बंद रहता है, लेकिन मशीनें जो है गवर्नमेंट ने दी है मशीनें, उनसे बर्फ को हटाया जाता है और गाड़ियों का रास्ता क्लियर किया जाता है यहाँ से. हाँ, लेकिन अगर ज़्यादा बर्फबारी हो तो फिर यहाँ पे मशीन भी नहीं आ सकती. मशीन भी नहीं आ सकती. फिर भी यहाँ पर बर्फ बना ही रहता है. 2, 4, 5 दिन के लिए बर्फ बना रहता है. बाद में हटाते हैं इसे. हाँ.